హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు చక్రధర్ కోటకొండ. మీరు చూస్తున్నారు తెలుగు పాడి పరిశ్రమ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ టాపిక్ వచ్చేసి మన ఇంట్లో వేస్ట్గా ఉన్నటువంటి సెలైన్ బాటిల్ ద్వారా మన చెట్లకు కానీ మన టెర్రస్ గార్డెన్ పైన ఉన్న చెట్లకు కానీ నీరు ఏ విధంగా ఇవ్వాలి, వాటిలోనే అంటే ఆ నీటితో పాటు మన దగ్గర ఉన్నటువంటి ఎరువులు కానీ సదవులు కానీ ఫర్టిలైజర్స్ అన్నీ ఏ విధంగా ఇవ్వచ్చు అనేదాన్ని నేను ఈరోజు చూపిస్తాను. అంటే తక్కువ నీళ్ళు ఉన్నప్పుడు, అంటే తోటలో నీళ్ళు అంటే ఈ ఎండాకాలం కాబట్టి నీళ్ళు తక్కువ ఉంటాయి, అలాంటప్పుడు మన చెట్లకు నీళ్ళు ఏ విధంగా ఇవ్వాలి అనేది చూపిస్తాను. ఇది వచ్చి సెలైన్ బాటిల్ కదా, దీనికి వచ్చి ఇట్లా ఒక పక్కన ఇట్లా హాఫ్ హోల్ చేయాలండి, ఇట్లా కట్ చేసి పెట్టేయాలి. హాఫ్ ఎందుకు చేయాలంటే పూర్తిగా తీసేసినామంటే దీనికి చాలా మెత్తగా, అంటే దీనికి స్ట్రెంత్ వచ్చేసి ఇక్కడ ఈ లాస్ట్ స్టేజ్లో మాత్రమే స్ట్రెంత్ ఉంటుంది. దీనికి ఈ బాటిల్ మొత్తం బలం వచ్చేసి ఫస్ట్లో అంటే ఇక్కడ ఇది ఉంది కదా స్టార్టింగ్, అక్కడ ప్లస్ ఈ దగ్గర ఇక్కడ మాత్రమే దీనికి బలం అండి. పూర్తిగా తీసేయడం వల్ల ఏమైపోతుందంటే చెట్టుకు మనం ఎక్కడైనా కట్టినప్పుడు ఇది బాటిల్ నీళ్ళు వేసినప్పుడు ఇట్లా మెత్తగా అయిపోతుంది. ఇట్లా అయిపోయేసి నీళ్ళు కింద పడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఒక అర్థం తీసేసి ఈ విధంగా దానికి క్లీన్ చేసుకొని ఈ విధంగా కనెక్షన్ ఇచ్చేసి మామూలుగా మనకు సెలైన్ ఏ విధంగా ఎక్కుతుందో ఆ విధంగా అట్లా తయారు చేసేసి ఇప్పుడు ఇక్కడ ఒక జామ చెట్టు ఉంది కదా, దీనికి వేయాలనుకుంటాను అనుకోండి నేను నీళ్ళు. ఇక్కడ చూడండి, ఆ విధంగా చెట్టు తగిలిచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్ళల్లో నేను ఫర్టిలైజర్గానే వేసానండి, ఎన్పీగా వేసాను. దీంట్లో ఈ విధంగా వేసిన ఎన్పీకే నీటిని ఇక్కడ 2 బాటిల్ ఫుల్ అవుతుంది కదా, చూడండి. ఇట్లా వేసిన తర్వాత ఫర్టిలైజర్ వస్తుంది చూడండి కింద, ఇక్కడ ఫర్టిలైజర్ అంతా దీన్ని మనము ఏ చెట్టుకైతే వేయాలనుకుంటామో, ఇప్పుడు ఈ చెట్టుకు నేను ఇక్కడ పెట్టాలనుకుంటాను అనుకోండి, ఇక్కడ ఇట్లా కట్టేసినాం అనుకోండి, ఇప్పుడు ఉంది కదా ఇక్కడ ఇట్లా పెట్టేసినాం అనుకోండి, బాటిల్ తయారు చేసుకొని మనం అంటే ఏ చెట్టుకైతే మనం నీళ్ళు వేయాలనుకుంటున్నామో ఆ చెట్టుకి ఏదో ఒక దగ్గర కట్టేసినామంటే, కట్టేసి రోజుకు 1 లీటర్ చొప్పున చాలండి నీళ్ళు. అంటే పొద్దున్న ఒక 1/2 లీటర్, సాయంత్రం ఒక 1/2 లీటర్. దాంట్లోనే ఇప్పుడు ఈ బాటిల్ ఉంది కదా, దీని లోపలే మనం ఏమైనా ఫర్టిలైజర్ వేసుకున్నామంటే, అంటే ఎన్పీకి ఏదైనా వేసుకున్నామంటే దాని లోపల వేసేసి ఈ విధంగా మనకు కావాల్సిన స్పీడ్లో ఇట్లా పెట్టేసినామంటే డ్రాప్ వచ్చేసి మనకు చెట్టు ఎండకు ఎటువంటి దెబ్బ తినకుండా, చూడండి ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు చూడండి అంటే చెట్టుకు పెట్టేసినామంటే ఈ విధంగా అవే పోతూ ఉంటాయండి. ఇట్లా చూడండి, ఇట్లా డ్రాప్ అంటే చెట్టుకు నీరు ఎప్పుడు కావాలో దాన్ని అంతగా తీసుకుంటూ ఉంటుంది. చూడండి, ఎండకు ఇప్పుడుండే ఎండలకి చెట్టు మనకు వీలు ఉన్నప్పుడు పోస్తాం, లేనప్పుడు నీళ్ళు పోయలేము కాబట్టి ఈ విధంగా చేసినామంటే నాకు తెలిసి తక్కువ నీటితోనంటే మనకు చెట్టు చనిపోకుండా చాలా బాగా కాపాడుకోవచ్చు అంటే. చూడండి, ఇట్లా ఇప్పుడు ఈ చెట్టుకు వేయాలనుకుంటున్నామంటే, ఈ చెట్టు కనెక్షన్ నీళ్ళు వేయాలనుకుంటున్నామంటే ఇట్లా ఒక పక్క తయారు చేసేసి బాటిల్ ఇట్లా కనెక్షన్ ఇచ్చేసి ఇట్లా ఈ చెట్టు మొదట్లో పెట్టాలి. ఇట్లా కింద పెట్టేసినామంటే ఆటోమేటిక్గా అవే నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి కిందికి, భూమి లోపలికి వెళ్ళిపోయి చెట్టుకు ఏ ప్రాబ్లం లేకుండా ఎండ వల్ల బెట్ట అంటే నీటి ఎద్దడికి గురి కాకుండా 100% హ్యాపీగా చెట్టు బతుకుతుందండి. చూడండి, అంటే ఇట్లా ఈ విధంగా నీళ్ళు పోతానే ఉంటాయి డ్రాప్. అంటే మనకి చెట్టుకు అవసరం ఉన్నప్పుడల్లా ఎక్కువ వేసే నీళ్ళు ఉండవు లేనప్పటికీ కూడా ఒక పొద్దున్న 6 లీటర్, సాయంత్రం 6 లీటర్ ఆ బాటిల్లో పోసి ఇట్లా ఆన్ చేసి పెట్టేసినామంటే
ఒకవేళ మనం ఎక్కడికన్నా ప్రయాణాలు వెళ్తాం, టెర్రస్ గార్డెన్ మీద చెట్లు వేసి ఉంటాము, ఎక్కడికన్నా పోతూ ఉంటాము, అలాంటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా పెట్టేసి పోయినామంటే కనెక్షన్ ఆన్ చేసి మనం ఒకవేళ ఒక రోజు 2 రోజులు లేట్ అయినా వచ్చేకి మనం వచ్చినంత వరకు చెట్టు హ్యాపీగా హెల్తీగా ఉంటుందండి. ఇటు ఎండకు, ఎందుకంటే ఇప్పుడు ఎండలు అట్లా ఉన్నాయి కాబట్టి ఎండకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా చెట్టు బతుకుతూ ఉంటుందండి. నీళ్ళుగా అంతా ఉంటాయి. ప్లస్ మనకు కావాల్సిన సత్వాలు కూడా, చెట్టుకు కావాల్సిన సత్వాలు అన్నీ కూడా దీంట్లోనే ఇచ్చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ నీటితో పాటు సత్వాలు కూడా చెట్టుకు అంతాయండి. ఇట్లా భూమి లోపల పెట్టేయాలి. ఇక్కడ చూడండి ఎంత తేమ ఎక్కింది, నెమ్మ ఎక్కింది చూడండి, ఇదంతా చూడండి అండి. ఇట్లా పెట్టేసినామంటే భూమి చెట్టు మొదటి లోపల ఇట్లా కనెక్షన్ ఇచ్చి పెట్టేసినామంటే మన దాని గురించి పట్టించుకునే అవసరమే లేదండి. పర్టికులర్గా మన చెట్టుకి నీళ్ళు పోయాలా అనే మాట అవసరమే లేదండి. ఆటోమేటిక్గా నీళ్ళు వెళ్తూనే ఉంటాయి. మళ్ళీ మనం ఎక్కువ తక్కువ అంటే ప్రెజర్ పెంచుకోవాలి, తగ్గించుకోవాలంటే ఇక్కడ ఉంది కదా, మనకు తెలిసే ఉంటుంది. ఇది ఇట్లా తగ్గించి పెట్టేసినామంటే ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. ఆ విధంగా చెట్టుకి నీళ్ళు పోతూ ఉంటాయండి. ఏం ప్రాబ్లం అయితే ఇప్పుడు ఎంత నానిపోయింది ఒకసారి చూడండి.